నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ స్థాయి నీతి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ లో నిర్మల్ జిల్లాకు చోటు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం. జిల్లా ఎస్పీ జానక్ చర్మిల. మహిళలు ప్రతి రంగంలో రాణించాలి. మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ సూచన. తెలంగాణ రాష్ట్రంలో నీతి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ లో నిర్మల్ జిల్లాకు చోటు దక్కిందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నీతి ఆయోగ్ ఇన్స్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాం కింద నిర్వహించే బెస్ట్ ప్రాక్టీస్ సెమినార్ కు జిల్లాలోని పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ ఎంపికైనట్టు తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక రంగాల్లో పెంబి మండల గణనీయమైన పురోగతి సాధించినందుకు ఈ చోటు దక్కిందన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగే ఉన్నత స్థాయి సెమినార్లో పెంబి బ్లాక్ సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రదర్శించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, జోగులాంబ, గద్వాల జిల్లాలు మాత్రమే ఎంపికయ్యాయని, అందులో మన జిల్లా ఉండడం జిల్లా గర్వకారణమని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానక్ చర్మిల ఆదివారం మహిళలందరికీ హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకొచ్చి తమ ప్రతిభను చాటుకుంటున్నారని ఎస్పీ జానక్ చర్మిల తెలిపారు. వ్యాధుల నివారణకు హెచ్చరికతో దోహదం చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య గణేష్ అన్నారు. ఆదివారం నిర్మల్ పట్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. సాధారణంగా 9 నుండి 14 సంవత్సరాల వయసున్న బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి రాజేందర్, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఒక రకమైన భయం, ఆ భయంతో మనం అది మందులకు వినకుండానే మనమే మన మనసును కంట్రోల్ చేయకపోక మన మనసుతోటి మందులకి పనిచేయకుండా మన మనసుని దాన్ని ఒక రకమైన పద్ధతిగా మనం ఇచ్చేసుకోవాలి. ఈ క్యాన్సర్ అనేది మన లైఫ్ స్టైల్, మన రకరకాల ఫుడ్, దానివల్ల మనకు తెలియకుండానే వస్తుంది. అది చివరి దశకు వచ్చే వరకు కూడా మనకు తెలియట్లేదు క్యాన్సర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హెచ్పివి టీకాను నిర్మల్ నుండి అన్నవరం, సింహాచలం, అర్సవెల్లి, కోనార్క్, పూరి జగన్నాథ్, ద్వారకా తిరుమల ప్రత్యేక యాత్ర బస్సును నిర్మల్ డిపో మేనేజర్ పండరి ప్రారంభించారు. ఈ యాత్ర 6 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. వచ్చే ఏప్రిల్ మాసంలో అయోధ్య, కాశీ, రామేశ్వరం, గోవా టూర్లు పెడతామని ప్రయాణికులు ఆదరించాలని కోరారు. అసిస్టెంట్ మేయర్ దేవపాల, ఎస్టేట్ శకుంతల, స్టేషన్ మేనేజర్ రెడ్డి, నాని, టీవీ రమణ పాల్గొన్నారు. సైనిక నియమాలకు ఉచిత శిక్షణ ఇస్తారని మాజీ సైనిక ఉద్యోగి రవీందర్ అన్నారు. 24 సంవత్సరాలు దేశ రక్షణ సరిహద్దులో సైనికుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవి విరమణ పొందిన రవీందర్ కు కుమ్మరి ఉద్యోగుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేశానికి చేసిన సేవను కొనియాడారు. సాయన్న, సత్యనారాయణ, తోటిశెట్టి శంకర్, రవికాంత్, రవీందర్, మధు, నారాయణ, ముత్యం ఉన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం వాసవి పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పరిచిన విద్యార్థుల ప్రదర్శన, వైద్య శిబిరం, మహిళలు ఏర్పరిచిన క్రీడలను సందర్శించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు డాక్టర్లతో కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సెల్ఫీలు దిగి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల జ్యోతి ప్రజలు చేశారు. వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్ చేయాలి, యోగా చేయాలి. ఎప్పుడూ పెరుగుతుంది కానీ ఎప్పటికీ వెళ్ళదు.
I welcome ma'am into our presence. అనంతరం మాట్లాడుతూ మహిళలు ఇప్పటికీ అన్ని రంగాల్లో భాగస్వామి అవుతున్నారని, అలాగే ప్రతి రంగంలో మహిళలు భాగస్వామి కావాలన్నారు. వీటితో పాటు పిల్లల విద్యపై నిర్లక్ష్యం చేయవద్దని, విద్యావంతులైనప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతామన్నారు. సందర్శించే వాసవి పాఠశాల తనతో ఆకట్టుకుందని తెలిపారు. ఇప్పటికే విద్యా వ్యవస్థలో నిర్మల్ పట్ల ఉన్నతమైన అంగులతో పాఠశాలలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వినీషా, రెసిడెన్స్ ప్రిన్సిపాల్ లావణ్య, వాసవి పాఠశాల నిర్వాహకు ముత్యంరెడ్డి, జగదీష్ రెడ్డి, పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్చి 8వ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీంట్లో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకుంటున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యము, రాజకీయాలలో కూడా అన్నింటిలోనూ స్త్రీలు ముందుగానే పాత్ర వహిస్తున్నారు. ఇంకా కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగిపోవాలని, స్త్రీల గురించి చాలా గొప్పగా ఇంకా ముందుకు సాగిపోవాలని కోరుచున్నాను. అదే రకంగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను వాసవి స్కూల్కి విజిట్ పరంగా వచ్చాను. ఈ స్కూల్లో చాలా బాగా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. విద్య గురించే కాకుండా కంప్యూటర్, రోబోట్ కానీ చాలా రకాలుగా ఇన్స్పైర్ అయ్యేటట్టు చాలా ఉన్నాయి. దీంట్లో ప్రోగ్రామ్స్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. దీనికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మా తరఫున కూడా ఏమన్నా మీ స్కూల్కి ఏమన్నా కావాలంటే కూడా మేమేమన్నా హెల్ప్ చేద్దాము మేడం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా స్కూల్ని విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. స్త్రీ లేని సమాజం లేదని, మహిళల వల్లే దేశ రాష్ట్ర కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేర్ అన్నారు. జిల్లాలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ వర్కర్లను ఆమె సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, మహిళా శక్తి అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మన గల్లీలు ఉంటాయి కదా, గల్లీకి ఒక 5 తీసుకుందాం అనుకుంటున్నాం. మహిళలు ఎవరైనా సరే యాక్టివ్ ఉన్నారు. ఆ సమస్యలు ఇప్పుడు మనకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, అది సగం వరకు మనకు అందుతలేదు. అయితే మనకు అందాలంటే మనకు చేసేటోళ్ళు మధ్యవర్తికి మన పైసలు ఇవ్వాలి. ఎంత అవునా కదా, ఇంద్రం బిల్లు వస్తున్నాయి, దానికంటే నాకు ఇంత ఇయ్యు అంత ఇయ్యు అని చెప్పేసి అడుగుతుంటారు. అట్లా కాకుండా 5 అనేటోళ్ళు సమస్యను ఏందో తెలుసుకొని అక్కడ మనకు ఎన్ని స్కీమ్లు వస్తున్నాయి, కేంద్రం నుంచి వస్తున్నాయి, రాష్ట్రం నుంచి వస్తున్నాయి, ఏవి కూడా మన వరకు చేస్తలేవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్స్ ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. అది మన పరిస్థితి. అందుకోసమని అట్లా కొంతమంది ఎవరైనా వర్క్ చేసేటోళ్ళు ఉంటే కూడా మీరు పిండికి చెప్పండి. అట్లా వర్క్ చేస్తే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే మనం ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే మనం నిర్మల్ చేసుకుంటాం. తర్వాత ఇంకొకళ్ళు మనం చూసి ఇంకొకళ్ళు ఆలోచన రావాలా అన్న ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేస్తా. మీరు కూడా సహకరించండి. అట్లా ఎవరైనా 5 పని చేస్తామంటే పని చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోండి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే వాళ్ళు తెలిసి చెప్తారు. ఇప్పుడు మున్సిపల్ వార్డు నెంబర్లు తీసుకున్నాం, వాళ్ళ పని ఏందండి ఆ వార్డు చూసుకోవడం.
కాబట్టి ఆ వార్డుల సమస్య లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు అంటే ఫస్ట్ సెకండ్ మున్సిపల్ చైర్మన్ దగ్గరికి లేదంటే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మన పనులు మనం చేసుకునేటట్టు మనకు వచ్చేటి మనం తీసుకుంటే వేరేది ఏం అవసరం లేదు. అట్లా చేసుకునేటట్టు ఎవరైనా పనిచేసేది ఉంటే మాత్రం పిన్నికి కొంచెం చెప్పండి, నాకు దాంట్లో మాత్రం సహకరించండి. శ్రామిక మహిళల ఉపాధిపై దాడికి వ్యతిరేకంగా పోరాడదామని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట లక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నీరుగారుస్తూ ఉపాధిని ఒక హక్కుగా కాకుండా ఒక సంక్షేమ పథకంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు మార్చి రాష్ట్రాలకి వాటి నిధులు కేటాయిస్తున్న అమలు జరిగేటట్టు మార్చడం శ్రామిక మహిళలు పొట్టగొట్టడమే అన్నారు. మహిళా అభివృద్ధిని ప్రోత్సహించిన ప్రభుత్వాలు వారి మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్నారని ఆరోపించారు. నాయకులు లక్ష్మి, లలిత, రుక్మిణి, గంగామణి, విజయ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని లక్ష్మణచంద మండలం పొట్లపల్లి కే గ్రామ పంచాయతీలో మహిళలు శ్రమదానం చేసి పరిసరాలు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమానికి ఎంపీడో రాధారాథోడ్, సర్పంచ్ ముఖేష్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంకలు పాల్గొని గ్రామ మహిళలు ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలి ప్రసిద్ధిగాంచిన అడలి శ్రీ మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు కోరేటి నీటితో స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నాందేడ్, నాగపూర్, పర్వణి జిల్లాలోని ప్రత్యేక వాహనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీసుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ సింగా భోజగౌడ్, ఈవో భూమేలు అన్ని ఏర్పాటు చేశారు. సోన్ మండల్ కడతాల్ గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో సేవలు అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు పోషవను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని సర్పంచ్ గుర్రం రాము అన్నారు. ఉప సర్పంచ్ పుట్టి అక్షయ, పంచాయతీ కార్యదర్శి సుమయ్య, తస్కిన్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంతో పాటు దని, కౌట్లాబి, గోపాల్పేట గ్రామాల్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా తడి పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ తయారీపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులు, మహిళా వార్డు మెంబర్లు శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల పంచాయతీ అధికారి అజీజ్ ఖాన్, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండలం ముజి గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి సరిత, మాజీ సర్పంచ్ రాజమన్ మల్లేష్, ఆశా వర్కర్లు, వార్డు మెంబర్లు, డాక్టర్ మెంబర్లు తదితరులను సన్మానించారు. మహిళలు గతంలో ముందుకు రావాలంటేనే ఎంతో భయపడేవారు. వారు ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇప్పుడు మన దగ్గర మహిళలు ఇప్పుడు నీ రిజర్వేషన్ల ప్రకారం 50% మహిళలకే రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఇంకా ఎవ్వరు భయపడకుండా మహిళలందరూ ఒకరిని చూసి ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రతి సమాజానికి సేవ చేయాలని, అదేవిధంగా ఈ కుటుంబానికి మన కుటుంబానికి ముందు పట్టుకొమ్మలుగా ఉండే మహిళలు ఇప్పుడు సమాజానికి దిక్చూసిగా నిలిచి ఎందరో ఇప్పుడు హెలికాప్టర్ నడుపుతుర్రు, బస్సులు నడుపుతుర్రు, ఆటోలు నడుపుతుర్రు. అంటే మగవారు చేసే పని ఆడవారు చేసే పని కాకుండా మగవారు చేసే పని కూడా అన్ని రంగాల్లో ముందుండి ఈ నడిపిస్తున్న మహిళలందరికీ నా యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్మల్కు చెందిన పద్య కవిత్రి సుమతిని హైదరాబాద్ పద్మ సారస్వతి పీఠవాదుల్లో ఘనంగా సన్మానించారు. పద్య రమణీయం అనే కార్యక్రమంలో పాల్గొన్న సుమతి మహిళల విశిష్టత గురించి పద్యాలు ఆలపించారు. నిర్మల్ పట్నంలోని బంగల్పేట్ మహాలక్ష్మి వద్ద రెడ్డిక సంఘం నూతన కార్యక్రమం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అంకర్ శంకర్, ప్రధాన కార్యదర్శులు జంగిటి మల్లేష్, కిన్నెల రవి, కోశాధికారి బండారు లక్ష్మణ్, ఇంద్రకరణ్, ఉపాధ్యక్షులు ఏడపల్లి నాగరాజు, అంకం శేఖర్, పెద్దరాములు, చిన్నయ్య, అశోక్, ప్రచార కార్యదర్శి తోట సందీప్ తో పాటు మీడియా ఇన్ఛార్జీలు, సలహాసభ్యులు ఎన్నికయ్యారు. పద్మశాలి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని మున్సిపల్ కౌన్సిలర్ పెండం శ్రీనివాస్, రావుల విఠల్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో ఆదర్శ్ నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కుర్ర నరేష్, ఆదర్శ్ నగర్, రామరావుబాగ్, బంగల్పేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ సూరజ్ నాయక్ తో పాటు పద్మశాలి కులాలకు చెందిన శ్రీనివాస్, విఠల్, రాము, నరేష్ తదితరులను రిటైర్డ్ పీజెడ్ మాస్టర్ రాజేశ్వరం సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పద్మశాలి కులాభివృద్ధికి తోడ్పడతామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పద్మశాలి కుల సభ్యులు రాణించాలని సూచించారు. పద్మశాలి సంఘం దత్తాద్రి, రామలింగం తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ప్రాంత దగ్గరలోని గోదావరి నది ఆదిమానవుకు నివాస యోగ్యంగా ఉండేదని, వేటకు సంబంధించిన ఇక్కడి ఆయుధాలు తయారు చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు తెలుస్తుందని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కవి డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఈ ప్రాంతంలో రాతి పరుపులపై లోతైన గీతలు తెలిపే గ్రూప్స్ లో ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. గొడ్డలి నూరుకోవడం, ఆయుధాలకు అంచులు ఏర్పాటు చేసుకోవడం మొదలైన ఆయుధాలు తయారు చేయడం వంటి పరిశ్రమ కూడా ఉండేదన్నట్లు చారిత్రక రుజువులు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల మధ్యకాలంలో ఇక్కడ ఆయుధాలు తయారు చేసినట్టు చరిత్ర వల్ల తెలుస్తోందని వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ స్థాయి నీతి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ లో నిర్మల్ జిల్లాకు చోటు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం. జిల్లా ఎస్పీ జానక్ చర్మిల. మహిళలు ప్రతి రంగంలో రాణించాలి. మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.